హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మటన్ను శుభ్రంగా వాష్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 గ్లాస్ వాటర్ వేసుకుని 6 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోపు రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ పౌడర్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ బాయిల్ అయిందో లేదో చూసుకుని మటన్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈ వాటర్ను కూడా పక్కన వేరే బౌల్లో తీసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇది బిర్యానీ వాటర్ కింద యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఫ్రాన్స్ని కూడా కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా 4 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆనియన్స్ని వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక ఫ్రాన్స్ని కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని నెక్స్ట్ ఒకసారి మూత తీసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మూత తీసుకుని కలుపుకొని కొద్దిగా కరివేపాకు, ఒక 10 జీడిపప్పులు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుని 2 మినిట్స్ ఈ వాటర్ని బాయిల్ చేసుకుని మటన్ సూప్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆనియన్స్ని లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని ఒకసారి కలుపుకుంటూ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ ఒక 10 జీడిపప్పులు వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక గుప్పుడు కరివేపాకు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సీక్రెట్ మసాలాను కూడా వేసుకుని ఫైనల్గా కొద్దిగా లాస్ట్లో ఉప్పు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ రైస్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్, మటన్, ఫ్రాన్స్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ పడుతుంది. రైస్ని ఆల్రెడీ 1 అవర్ నానబెట్టాం కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ అయ్యాక లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఈ చికెన్, మటన్, ఫ్రాన్స్ కర్రీ మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా సర్దుకుని ఫైనల్గా ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా
మిక్స్డ్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.